ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వైకుంఠల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే కౌశాశ గోత్రస్య మరియు మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పితృపక్షాల రోజులు మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీమతి వై శకుంతల గారి తాతగారు కౌడిన్యాశ గోత్రస్య శ్రీశేషులు వెంకటయ్య సుబ్బయ్య గారి జ్ఞాపకార్థంగా మరి బామ్మగారు శ్రీశేషులు శ్రీమతి నాగలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా పితృదేవతల శాంతి కోసం వారి తృప్తి కోసం ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీశేషుల వెంకట సుబ్బయ్య గారికి అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారికి నమస్కారాలు తెలుపుతూ ఈరోజు వారికి సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తుశేషులు శ్రీ వెంకట సుబ్బయ్య గారికి క్రీస్తుశేషులు శ్రీమతి నాగలక్ష్మి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు వెంకట సుబ్బయ్య గారికి క్రీస్తు శేషులు శ్రీమతి నాగలక్ష్మి గారికి నమస్సుమాంజలి. అలాగే మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి వై శకుంతల గారికి అలాగే శ్రీనివాసులు గారికి మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ ఆశ్రమానికి పెట్టుకోగా వివరిస్తున్న మా తండ్రి లాంటి వెంకయ్య గారికి పుష్పలీనమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన వెంకయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వై శకుంతల గారు మరియు ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు పితృపక్షాల అమావాస్య సందర్భంగా వారి శాంతి కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటి పండ్లు, స్వీట్ సేమియా పాయసం, రవ్వ కేసరి, అలాగే ఫ్రూట్స్ పూరి, అలాగే గారెలు, రైసు, ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. రోజు వేయలే ఒక ఇడి